ఒక స్త్రీ తన కూతురిచ్చిన చికెన్ సూప్ ని తాగబోతూ ఉండగా పక్షవాతం వచ్చిన ఆమె అత్తగారు దానిని తోసేసింది. దానిని తాగవద్దు, వాళ్ళందరూ నిన్ను లేపేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడే అక్కడికి తన కుటుంబ సభ్యులు తన కాలిన గాయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నప్పుడు తన అత్తగారి అంతర్గత స్వరం తనకు మాత్రమే వినపడుతోందని ఆ స్త్రీ గ్రహించింది. కానీ ఆమె దానిని నమ్మడానికి నిరాకరించింది. ఎందుకంటే ఇంత మంచిగా ఉన్న తన కుటుంబం తనను ఎందుకు లేపేయడానికి ప్రయత్నిస్తుంది. సడన్ గా అప్పుడే ఒక ఎలుక ఆ చికెన్ సూప్ ని కొంచెం టేస్ట్ చేసిన వెంటనే అది డైరెక్ట్ గా ఆ దేవుడి దగ్గరికి వెళ్లి జియాన్ ఇది చూసిన తర్వాత తన అత్తగారు చెప్పిందంతా నిజమే అని గ్రహించింది. జియాన్ తర్వాత రోజు తన అత్తని 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్ కి తీసుకుని వెళ్తుంది. ఎందుకంటే మార్కెట్ లో 10 రూపాయల తక్కువ రేటు ఉంటుందని. జియాన్ కూరగాయలు తీసుకుంటూ ఉండగా అత్త ఇలా చెప్తుంది, ఆమె ఎక్కువ రేటు చెప్తోంది, నువ్వు ఇక్కడ తీసుకోవద్దని. మళ్ళీ అత్త మాట్లాడుతున్నట్లు ఈమె కనిపిస్తుంది. ఇది చూసి ఈమె షాక్ అయిపోతుంది. జియాన్ నిశ్శబ్దంగా ఇంటికి తిరిగి వచ్చి తన కుటుంబానికి భోజనం సిద్ధం చేసింది. ఈ నూతన సంవత్సర వేడుక తర్వాత ఈ కుటుంబాన్ని శాశ్వతంగా విడిచిపెట్టడానికి ఈమె ఇప్పటికే రహస్యంగా నిర్ణయించుకుంది. సడన్ గా అప్పుడే అక్కడికి భర్త యొక్క ఫ్రెండ్ కూడా ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి వచ్చింది. మరియు ఆమె ముందర తన భర్తతో చాలా క్లోజ్ గా ప్రవర్తించింది. ఫ్రెండ్ ఇలా చెప్తుంది, నాకు చేప పైన ఉన్న వెల్లుల్లి అంటే ఇష్టం లేదని. దీంతో భర్త తన భార్యతో తొందరగా ఈ చేప పైన ఉన్న వెల్లుల్లిని తీసేసి తీసుకొనిరా అని చెప్తాడు. జియాన్ వీపులో నొప్పిగా ఉన్నా కూడా ఈమె ఎటువంటి సాకు చెప్పకుండా పనిచేసింది. జియాన్ ఇది చూస్తుంది. తన భర్త తన ముందరే తన ఫ్రెండ్ కి దగ్గరవుతూ ఉండడం ఇది చూసి జియాన్ కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా ఆమె ఆ ప్లేట్ ని విరక్కొడుతుంది. భర్త ముందుకొచ్చి జియాన్ని శాంతింపచేస్తాడు. ఇంకా అన్నం తినడానికి పిలుస్తాడు. కానీ ఇక్కడ టేబుల్ పైన ఉన్న అన్నం అంతా అయిపోయి ఉంటుంది. ఫ్యామిలీ ప్రవర్తన చూసిన తర్వాత జియాన్ గుండె పగిలిపోతుంది. ఆ రోజు రాత్రి జియాన్ సామాన్లు కడుగుతూ ఉండగా అత్తగారి మాటలు మళ్ళీ ఈమెకు వినిపిస్తాయి. జియాన్, నీ భర్తని ఆ అమ్మాయి వలలో వేసుకుంది. నువ్వు తొందరగా అక్కడికి వెళ్ళకపోతే చేయి జారిపోతుందని. జియాన్ తొందరగా బెడ్రూమ్ లోపలికి వెళ్తుంది. ఈమె తన ముందరున్న దృశ్యాన్ని చూసి షాక్ అయిపోతుంది. భర్త ఈమె ముందర నటిస్తాడు ఇక్కడ ఏం జరగనట్లు. జియాన్ కొంచెం గట్టిగా ప్రశ్నించిన తర్వాత భర్తకి కోపం వచ్చేస్తుంది. ఇంకా తన భార్య చెంపపైన ఒకటి గట్టిగా పీకుతాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడికి వచ్చేస్తారు. అందరూ జియాన్నే నిందిస్తూ ఉంటారు, కేవలం ఒక అత్త తప్ప. జియాన్ ఇది చూసి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది.